యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు మనము లూకా సువార్త నుండి ప్రశ్నలు మరియు జవాబులు తెలుసుకుందాం. 1. పులియని రొట్టెల పండుగ దినమున యేసు పేతురు యోహానును చూచి ఏమన్నారు? జవాబు: యేసు పేతురు యోహానును చూచి, మీరు వెళ్ళి మనం భుజించుటకై పస్కాను సిద్ధపరచుడని చెప్పాను. 2. పస్కాను సిద్ధపరచమని చెప్పిన యేసుతో పేతురు యోహానులు ఏమన్నారు? జవాబు: మేము పస్కాను ఎక్కడ సిద్ధపరచగోరుచున్నావు అని పేతురు యోహానులు యేసును అడిగారు. 3. పస్కాను ఎక్కడ సిద్ధపరచగోరుచున్నావు అని అడిగిన పేతురు యోహానులకు యేసు ఏమి చెప్పాడు? జవాబు: మీరు పట్టణంలో ప్రవేశించినప్పుడు నీళ్లకుండా మోసుకొని పోచున్న ఒకడు మీకు ఎదురుగా వచ్చును. అతడు ప్రవేశించి ఇంటిలోనికి అతని వెంట వెళ్ళుడి అని యేసు వారితో చెప్పాను. 4. నీళ్లకుండా మోసుకొని పోచున్న వాని ఇంటికి వెళ్ళి ఇంటి యజమానితో యేసు ఏమి చెప్పమన్నారు? జవాబు: నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు విడిది గది ఎక్కడ అని బోధకుడు నిన్ను అడుగుచున్నాడు అని పేతురు యోహానులను ఇంటి యజమానితో చెప్పమన్నారు. 5. పస్కాను సిద్ధపరచుటకు ఇంటి యజమానుడు ఏ గది ఇచ్చాడు? జవాబు: వారు పస్కాను పరచుకొనుటకు ఇంటి యజమానుడు మేడగది ఇచ్చాడు. 6. మేడగదిలో పస్కా భుజించుటకు ఎవరెవరు ఆ పంక్తిలో కూర్చున్నారు? జవాబు: యేసు మరియు ఆయన 12 మంది శిష్యులు, మొత్తము 13 మంది ఆ పంక్తిలో కూర్చున్నారు. 7. యేసు పస్కాను భుజించుటకు కూర్చున్నప్పుడు ఏమి ఆశపడ్డాను అని చెప్పాడు? జవాబు: యేసు, నేను శ్రమపడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలనని మిక్కిలి ఆశపడ్డాను అని చెప్పాడు. 8. పస్కాను మరల ఎప్పటి వరకు భుజించను అని యేసు చెప్పాడు? జవాబు: పస్కాను మరల దేవుని రాజ్యం వచ్చే వరకు భుజించనని యేసు తన శిష్యులతో చెప్పారు. 9. యేసు గిన్నె ఎత్తుకొని ఏమి చేశారు? జవాబు: యేసు గిన్నె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, మీరు దీనిని తీసుకొని మీరు పంచుకొనడి అని తన శిష్యులతో చెప్పాడు. 10. దేవుని రాజ్యం వచ్చే వరకు ఏమి త్రాగనని యేసు తన శిష్యులతో అన్నారు? జవాబు: దేవుని రాజ్యం వచ్చే వరకు ద్రాక్షారసము త్రాగనని యేసు తన శిష్యులతో అన్నాడు. 11. యేసు ఒక రొట్టె పట్టుకొని ఏమి చేశారు? జవాబు: యేసు ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి తన శిష్యులకిచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకు దీనిని భుజించుడని తన శిష్యులతో చెప్పెను. 12. యేసు మరొక గిన్నె పట్టుకొని ఏమన్నారు? జవాబు: యేసు మరొక గిన్నె పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చెందింపబడుచున్న నా రక్తము వలననైన కొత్త నిబంధన అని తన శిష్యులతో చెప్పాడు. 13. ఎవని చెయ్యి నాతో కూడా ఉన్నది అని యేసు అన్నారు? జవాబు: నన్ను పాపులకు అప్పగించువాని చెయ్యి నాతో కూడా ఉన్నది అని యేసు అన్నారు. 14. మనుష్య కుమారుడు దేని ప్రకారము పోవుచున్నాడు లేక పాపులకు పట్టబోచున్నాడు? జవాబు: మనుష్య కుమారుడు తండ్రి నిర్ణయించబడిన ప్రకారము పోవుచున్నాడు లేక పట్టబడుచున్నాడు. 15. యేసు ఏ మనుషునికి శ్రమ అని చెప్పాడు? జవాబు: మనుష్య కుమారుని పాపుల చేతికి అప్పగించువాడి ఎవడో వాడికి శ్రమ అని యేసు చెప్పాడు. 16. యేసు శిష్యులు తమలో తాము ఏమి అడుగుకున్నారు? జవాబు: యేసును అప్పగింపబోవాడెవడో అని యేసు శిష్యులు తమలో తాము అడుగుకున్నారు.
ఆ రోజు పస్కాను భుజించవలసిన పులియని రొట్టెల పండుగ దినము. ఆ రోజున యేసు తన ప్రియ శిష్యులైన పేతురును యోహానును చూచి, మనము భుజించుటకు పస్కాను సిద్ధపరచండి అని యేసు తన శిష్యులతో చెప్పాడు. పస్కాను ఎక్కడ సిద్ధపరచగోరుచున్నావు అని శిష్యులు యేసును అడిగారు. అప్పుడు యేసు, మీరు పట్టణంలో ప్రవేశించినప్పుడు నీళ్లకొండ మోసుకొని పోచున్న ఒకడు మీకు ఎదురుగా వచ్చును. అతడు ప్రవేశించి ఇంటిలోనికి అతని వెంట వెళ్ళండి. నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు విడిది గది ఎక్కడ అని బోధకుడు నిన్ను అడుగుచున్నాడు అని ఆ ఇంటి యజమానితో చెప్పండి. అతడు సామాగ్రి ఉన్న ఒక మేడ గది మీకు చూపిస్తాడు. ఆ మేడ గదిలో పస్కాను సిద్ధపరచండి అని యేసు తన శిష్యులతో చెప్పారు. యేసు చెప్పిన విధంగా ఆయన శిష్యులు చేశారు. పస్కాను భుజించుటకు యేసు మరియు ఆయన 12 మంది శిష్యులు పంక్తిని కూర్చున్నారు. అప్పుడు యేసు తన శిష్యులతో, నేను శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలనని మిక్కిలి ఆశపడ్డాను. మరలా ఈ పస్కాను దేవుని రాజ్యం వచ్చే వరకు మరలా భుజింపునని తన శిష్యులతో యేసు చెప్పాడు. యేసు ఒక గిన్నె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, మీరు ఈ పస్కాను తీసుకొని మీరు పంచుకున్నాడని తన శిష్యులతో చెప్పాడు. పస్కాను భుజించిన తర్వాత యేసు ఒక రొట్టెను తీసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ రొట్టెను విరిచి తన శిష్యులకిచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు దీనిని భుజించుడని తన శిష్యులతో చెప్పాడు. భోజనం అయిన తరువాత మరొక గిన్నె పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలనైన క్రొత్త నిబంధన అని చెప్పాడు. నన్ను అప్పగించు వాని చెయ్యి నాతో కూడా ఈ బల్ల మీద ఉంది. నిర్ణయింపబడిన ప్రకారమే మనుష్య కుమారుడు పోవుచున్నాడు, కానీ మనుష్య కుమారుడు ఎవని చేత అప్పగింపబడినో వానికి శ్రమ. అయితే శిష్యులు తమలో ఎవరు యేసును అప్పగింతురు అని తమలో తాము అడుక్కున్నారు. ఇది అంతా కూడా యేసుని సైనికులకు అప్పగించు రోజు జరిగినటువంటి విషయము. ఇది విశ్రాంతి దినమునకు ముందు అనగా శుక్రవారము అని సిద్ధపరచు దినమున జరిగినటువంటి విషయములు. థ్యాంక్ యూ.